హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఏఆర్టీ మూవీస్కి వెళ్తున్నా. మా రవితేజ ఓపెన్ చేసిన మూవీ థియేటర్ అనమాట. సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఫైనల్లీ ఆయన డ్రీమ్ అనమాట. ఆయన పేరు మీద ఒక మూవీ థియేటర్ ఉండాలని చెప్పి. సో వనస్థలిపురంలో ఉంది ఏఆర్టీ అని. సో ఇంకా అన్నీ ఓపెన్ అవ్వలేదు కానీ మూవీస్ అయితే ఓపెన్ అయింది. సో కింగ్డమ్ మూవీకి వెళ్ళా, బాగానే ఉంది, నాట్ బ్యాడ్ మూవీ. చూసారు అంబియన్స్. నా వరకైతే ఎంతవరకు చూపించాలో థియేటర్ని మొత్తం చూపించాను. సో ఇది వచ్చేసి ఒక వాల్ మీద వాల్ పేపర్ ఉంటుంది అనమాట. ఎంత క్రియేటివ్గా ఆ వాల్ పేపర్ డిజైన్ చేశారంటే అట్లా ఫిదా అయిపోయిన ఆ వాల్ పేపర్ చూసి. చూసారా ఎంత బాగుందో. సో నా స్కిల్స్ అని ఓపెన్ చేసి నా వరకు ఎంతవరకు తీయాలో వీడియో తీసిన. చూడండి ఎంత బాగుంది కదా. సో 27th ఆగస్ట్న మాస్ జాతర వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్, ఎంకరేజ్ చేయండి. సో ఇంకొకటి చెప్పాలంటే, ఎక్కడో ఆంధ్రా నుంచి ఒక విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇంత ఇన్స్పిరేషన్ ఫిగర్గా తయారవ్వాలంటే చాలా కష్టపడాలి కదండి. అందుకే నాకు రవితేజ చాలా ఇష్టం అనమాట. అండ్ నా ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు అంజలి, వాడు ఎప్పుడో హీరో కదా, ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వచ్చారు కదా, నీకు కొత్త హీరో ఎందుకు ఇష్టం లేదు అంటే ఏం చెప్తాం. వాడి డెడికేషన్ కానీ, ఓకే, వాడి యాటిట్యూడ్ కానీ, వాడి హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట. సో చూసారా అంబియన్స్ ఎంత బాగుందో. డిజైనింగ్ ఎవరు చేశారో కానీ మొత్తం అంతా విత్ వైట్ అండ్ గోల్డ్ థీమ్తో ఉందన్నమాట. చాలా బాగుంది. సో పిల్లర్స్ అండ్ వాల్స్ కూడా మొత్తం రవితేజ, ఓకే, యానిమేషన్స్తో, ఓకే, వాడి యాక్షన్ సీన్స్తో మొత్తం కలకలలాడిపోతుంది థియేటర్ అయితే. మేబీ నేను చూసే వ్యూ డిఫరెంట్ ఏమో, ఎందుకంటే నా ఫేవరెట్ హీరో కాబట్టి నేను వేరేలా చూస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్లా చూస్తాను. ఫేవరెట్ ప్లేస్ కన్నా గుడిలా చూస్తాను అనుకుంటా. అది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఒక్కసారి మీరు కూడా విజిట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూసారు ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి, పిక్స్ దిగడానికి కానీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి, సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయి. చూసారా మాస్ జాతర వస్తుంది, విజిట్ చేయండి, మూవీ చూడండి, ఎంకరేజ్ చేయండి, సినిమాని హిట్ చేయండి, ఓకేనా. సో ఇవైతే మేము బ్రేక్లో ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట ఇంటర్వెల్ టైంలో. థ్యాంక్ యూ.